బీఆర్ఎస్ పార్టీ పతనమైనటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే పతనావస్థలో చివరి దశలో అంత్య దశలో ఉన్నది. వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి బట్టగాల్చి ముఖం మీద వేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పన్నాగం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ పథకాల్ని పరిగెత్తించడానికి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు లాంటి మంత్రివర్గ సహచరులతో వెళ్ళి మోడీ గారిని కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సాధించడం మా హక్కు. ముఖ్యమంత్రి గారు ప్రజలు అందరూ 3.5 కోట్ల ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ఆయన కేంద్రం నుంచి బ్రహ్మాండంగా నిధులు వసూలు చేయాలని. సో పన్నులు కడుతున్నటువంటి రాష్ట్రంగా ప్రధానమంత్రి నుంచి నిధులు వసూలు చేసుకోవడం మా హక్కు. ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా కలవడం ప్రోటోకాల్ సర్వసాధారణమే. సో ఇటువంటి విషయాన్ని లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చెప్పేటువంటి గోబెల్స్ ప్రచారం చేసేది కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. వారి నూకలు చెల్లవు. వారి పార్టీ ఖతమైపోయింది. ఇంకా వారు చెల్లని రూపాయి. ప్రజలు వారిని కర్రుగాల్చి వాత పెట్టిండ్రు, ఇంటికి పంపిండ్రు. సో వారు అన్నీ మూసుకొని ప్రజలకు ఏమైనా సేవ చేసేటువంటి మార్గము, ప్రజలకు ఏమైనా మంచి చేసేటువంటి మార్గాల్ని చేస్తే వాళ్ళ పార్టీ ఏదన్నా 1, 2, 3, 10 సీట్లు రావచ్చు. కానీ ఇంకా ప్రజలే తప్పు చేసిండ్రన్నట్టుగా, వారే దొరలన్నట్టుగా, ప్రజలు ఓట్లేసి తప్పు చేసిండ్రన్నట్టుగా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రజలు చేసిన మహా తప్పిదం అన్నట్టుగా మాట్లాడడం వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క లోపభూయిష్టానికి ఒక చిహ్నంగా ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 2028 ఎలక్షన్లో కూడా అధికారంలోకి రావడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర పరిసమాప్తం అయిపోయింది. వాళ్ళు ఇంకా లేవరు. ఇంకా లేవరని మీరు అంటారు సార్లు. ఇప్పుడు మేము ఊర్లో పోతే ఎక్కడ పోయినా గ్రామ సభలలో